శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ప్రతి గ్రహంతోనూ కూడా ముడిపడి ఉన్న పశువులు కానీ, పక్షులు కానీ, మొక్కలైనా, జీవులైనా, మనుషులైనా ప్రతి వారు కూడా వేరు వేరు గ్రహాలతో సంబంధాలను కలిగి ఉంటారు. ఇప్పుడు మీరు ఏదైతే గ్రహంతో సంబంధాన్ని కలిగి ఉన్నారో, మీ గ్రహానికి మిత్రగ్రహంతో సంబంధాలను కలిగి ఉన్న వ్యక్తి మీ జీవితంలోనికి వచ్చినట్లయితే మీ జీవితం బంగారుమయమవుతుంది. మీ గ్రహాలకు శత్రుగ్రహాలకు సంబంధించిన వ్యక్తులు మీ జీవితంలోనికి వచ్చినట్లయితే మీ బుద్ధిని భ్రష్టత్వం పట్టిస్తారు. మీ జీవితాన్ని సర్వనాశనం చేసి వెళ్ళిపోతారు. మీరు అస్సలు తెలుసుకోలేరు కూడా. అలాగే మీ జీవితంలోనికి పశువులైనా, పక్షులైనా, ఏవైనా కూడా మీకు శత్రుగ్రహాలకు సంబంధించిన వారు మీ జీవితంలోనికి వచ్చినట్లయితే మిమ్మల్ని అవి తప్పకుండా నాశనం చేస్తాయి. మీరు శుక్రవారం రోజున ఏ మొక్కను పూజించాలి? మీరు ఏ గ్రహానికి చెందినవారైనప్పటికీ కూడా శుక్ర బలము అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉండాలి. శుక్రుడు బలంగా ఉండాలి అని ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటారు. ఎందుకంటే ఏ వ్యక్తి అయినా కూడా లగ్జరీ లైఫ్ని అనుభవించాలి అంటే వారికి శుక్రుడి యొక్క అనుగ్రహం తప్పకుండా ఉండాలి. మీరు గురువారం రోజున రావి చెట్టుకు పూజ చేయండి. మీరు శనిగ్రహాన్ని బలపరుచుకోవడం కోసము మీరు శమి వృక్షము అంటే జమ్మి చెట్టుని మీరు పూజించుకున్నట్లయితే శనిగ్రహము బలపడుతూ వస్తుంది. శుక్రగ్రహాన్ని బలపరుచుకోవడం కోసము మీరు మేడి చెట్టును పూజించాలి. ఎందుకంటే ఇది ఒక దివ్య వృక్షము. ఈ చెట్టుకి పువ్వులు కూడా పూస్తూ ఉంటాయి, కానీ ఇవి సాధారణంగా ఎవ్వరికీ కనిపించవు. ఈ పువ్వులు కనుక మీకు లభించినట్లయితే మీ జన్మల పేదరికం కూడా తొలగిపోతుంది. ఈ పువ్వులు అర్ధరాత్రి సమయంలోనే వికసిస్తాయి. ఈ పువ్వులలో చాలా కాంతి అనేది ఉంటుంది. ఈ పుష్పాలలో స్వయంగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులే కొలువై ఉంటారు. మీకు ఈ ఒక్క పుష్పం లభించింది అంటే మీ జీవితంలో ఇంకా ఎప్పటికీ కూడా ధనానికి లోటు ఉండదు. తరతరాలకు సరిపడనంత ధనాన్ని మీరు సంపాదించుకోగలుగుతారు. ఏ పని ప్రారంభించినా కూడా అందులో మీరు సక్సెస్ ని సాధిస్తూనే ఉంటారు. ఈ మొక్కలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు కూడా నివాసం ఉన్నారు. మీరు ఈ వేరుని తెచ్చుకుని దానిని అరగతీసి, మేడి చెట్టు వేరును తెచ్చుకుని అరగదీసి ఆ గంధంతో బొట్టును పెట్టుకుని మీరు బయటకు వెళ్ళినట్లయితే అందరూ కూడా మీ వశం అవుతారు. మీరు చెప్పిన మాటను వింటారు. మీరు ఎప్పుడైనా నలుగురిలో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు మీ మాటే జయించాలి అని అనుకున్నప్పుడు ఈ మేడి చెట్టు వేరుని, గంధాన్ని బొట్టులాగా పెట్టుకుని బయటకు వెళ్ళడం ప్రారంభించండి. మీరు మేడు చెట్టు ఆకుపైన లేదా మేడు చెట్టుకి ఏదైతే మీకు కొమ్మలు కానీ, ఆ మొదలు కానీ ఎక్కడైనా సరే మీ కోరిక ఏదైతే ఉంటుందో ఆ కోరికను మీరు మేడు చెట్టు మీద రాసినట్లయితే మీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక మీరు గురువారం రోజున రాసి ఇంటికి వచ్చేయండి. మీ కోరిక అతి శీఘ్రంగా నెరవేరుతుంది. ఈ మేడి వృక్షము ఒక అలౌకిక వృక్షము. ఈ వృక్షము మీ జాతక చక్రంలో శుక్రగ్రహాన్ని బలపరుస్తుంది. మీరు శుక్రవారం రోజు సాయంత్రం సమయంలో ఈ మేడి చెట్టు వద్ద ఆవునేతి దీపాన్ని వెలిగించడం ప్రారంభించండి. మీరు ప్రతి శుక్రవారము కూడా ఈ మేడి చెట్టు దగ్గర ఆవునేతి దీపాన్ని వెలిగిస్తూ ఉన్నట్లయితే, వెలిగించిన తర్వాత ఓం సుం శుక్రాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ ఉన్నట్లయితే ఆ వ్యక్తి జాతక చక్రంలో శుక్రగ్రహం బలపడుతుంది. శుక్రవారం రోజున మేడి చెట్టి ఆకులను ఇంటికి తెచ్చుకోండి. ఆ ఆకులను శుభ్రంగా కడుక్కుని ఆకుపైన కుంకుమతో ఓం సుం శుక్రాయ నమః అనే మంత్రాన్ని రాయండి. రాసిన తర్వాత దాని కింద 666 అని 3 6ల నెంబర్ని వేయండి. 666 నెంబర్ని వేసి ఈ ఆకుని ఎరుపు రంగు వస్త్రంలో మూట కట్టి మీరు ధనాన్ని ఎక్కడైతే ఉంచుకుంటూ ఉంటారో అక్కడ ఉంచండి. మీ ఇంట్లో ధనం రావడం ప్రారంభమవుతుంది. ఎప్పుడూ కూడా ఇంట్లో ధనానికి ఇబ్బందులు అనేవి రాకుండా ఉంటాయి. మనము ఈ మేడి ఆకుపైన ఆ శుక్రుడి యొక్క మంత్రాన్ని రాసాము. ఆ కింద శుక్రగ్రహం యొక్క నెంబర్ 6 నెంబర్ని వేసాము. ఈ రెండు కూడా ధనాన్ని ఆకర్షించడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. అందువలన శుక్రవారం రోజున మేడి చెట్టు దగ్గర ఎవరైతే దీపాన్ని పెడుతూ ఉంటారో వారికి అఖండ ఐశ్వర్యము అనేది లభిస్తుంది. శుక్రగ్రహం వారి జాతక చక్రంలో బలపడుతూ వస్తుంది. ఈ వీడియోలోనే తెలుసుకుందాము. ఒక ఊరిలో ఒక భార్యాభర్తలు ఎప్పుడూ కూడా గొడవలు పడుతూ ఉండేవారు.
తన భార్య ఎప్పుడూ కూడా అరుస్తూనే ఉండేది. అవసరం లేని మాటలు మాట్లాడుతూ ఉండేది. ఆమె ఎక్కువగా మాట్లాడడం వలన ఏదో ఒక సమస్య వస్తుండేది. ప్రతిరోజు కూడా ఇలానే జరుగుతూ ఉండేది. భర్తకి ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. ఒక రోజున తన మిత్రుడు తన వద్దకు వచ్చి ఆయన సమస్యను తెలుసుకుని పక్క ఊరికి ఒక సాధువు వచ్చాడు అని, ఆయన నీకు ఏదైనా పరిష్కారాన్ని చూపిస్తాడు అని చెప్పాడు. అది విన్న ఆ వ్యక్తి మరునాడు ఉదయాన్నే తన భార్యను తీసుకుని ఆ సాధువు వద్దకు చేరుకున్నాడు. గురువుగారికి నమస్కరించి, గురుదేవా, ఈమె నా భార్య. ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది. అనవసరమైన విషయాల గురించి మాట్లాడుతూ నాతో ఎప్పుడూ కూడా గొడవ పడుతూనే ఉంటుంది. నేను చాలా నచ్చచెప్పే ప్రయత్నాలను చేశాను. తక్కువగా మాట్లాడమని, మౌనంగా ఉందాము అని చెప్తూనే ఉన్నాను. కానీ నా మాటను ఆమె అస్సలు వినడం లేదు. దానివలన మా ఇంట్లో గొడవలు జరుగుతూ ఉన్నాయి అని చెప్పాడు. అప్పుడు సాధువు, నేను ముందుగా నీకు ఒక కథను చెప్తాను. అది విన్న తర్వాత మీకు బాగా అర్థమవుతుంది. ముందు కథను జాగ్రత్తగా వినండి అంటూ కథను చెప్పడం ప్రారంభించాడు. పూర్వము మా గురువుగడ చెప్తూ ఉండేవాడు. అతను భిక్షం కోసము ఊర్లోకి వెళ్ళినా ఏదో ఒక విషయాన్ని తీసుకుని వచ్చి మిగతా శిష్యులు అందరికీ కూడా చెప్తూ ఉండేవాడు. ఎదుటివారి ముందు నేనే గొప్ప అని నిరూపించుకునే ప్రయత్నాన్ని చేసేవాడు. తన గురించి తానే గొప్పగా చెప్పుకునేవాడు. ఆశ్రమంలో తాను మాత్రమే గొప్ప అనే భావన అతనికి ఉండేది. నేను చాలా గొప్ప ఇంట్లో జన్మించాను, నేను అనుకుంటే చాలా సుఖంగా జీవించేవాడిని. కానీ నేను అన్నింటినీ విడిచి ఇక్కడికి వచ్చాను. ఎందుకంటే నన్ను నేను తెలుసుకోవాలి, నాకు ఆత్మజ్ఞానం కలగాలి అని ఈ ఆశ్రమానికి వచ్చాను అని చెప్పుకునేవాడు. ఒకరోజు గురువుగారు అందరు శిష్యులను పిలిచి, మీరందరూ కూడా వచ్చే నెల మొత్తము కూడా ఎలా ఉండాలి అన్నదానికి సంకల్పాన్ని తీసుకోండి. దానివలన మీకు ఏకాగ్రత, సంకల్ప శక్తి కూడా పెరుగుతాయి. మీకు ఆత్మశక్తి కలుగుతుంది. మీరు మీ శక్తిని అనుసరించి మీరు చెయ్యగలిగిన సంకల్పాన్ని మాత్రమే తీసుకోండి. మీ సంకల్పము నెల రోజులు పూర్తి కాకుండానే విరిగిపోయినట్లయితే మీరు మళ్ళీ మీ పాత దినచర్యలు పాటించాలి అని అంటాడు. ఇక అందరు శిష్యులు కూడా వారి శక్తిని అనుసరించి విని రకరకాల సంకల్పాలను వారు తీసుకున్నారు. గురువుగారికి తమ తీసుకున్న సంకల్పాలను గురించి వివరించి ఒక్కొక్కరిగా అక్కడ నుండి వెళ్లిపోయారు. కాని అతిగా మాట్లాడే ఆ శిష్యుడు మాత్రము నేరుగా గురువుగారి వద్దకు చేరుకుని, నేను ఒక పెద్ద సంకల్పాన్ని తీసుకోవాలని అనుకుంటున్నాను. ఇక మీరే చెప్పండి, నేను ఎలాంటి సంకల్పం తీసుకోవాలి అంటూ ఆ గురువుగారిని అడుగుతాడు. అప్పుడు ఆ గురువు ఒక నవ్వు నవ్వి, నాయనా, నేను ఇచ్చిన సంకల్పాన్ని నువ్వు పూర్తి చేయగలవా? అది నీ వల్ల సాధ్యమవుతుందా? కాదు, అది నీ వల్ల సాధ్యం కాదు. నువ్వు దానిని పూర్తి చెయ్యలేవు. అందుకే నువ్వే ఏదైనా నీ శక్తికి తగినట్లుగా ఒక సంకల్పాన్ని ఎంచుకో అని అంటారు. అప్పుడు ఆ శిష్యుడు, లేదు గురుదేవా, మీరు ఏ సంకల్పాన్ని ఇచ్చినా కూడా నేను దానిని తప్పకుండా పూర్తి చేస్తాను. మీరు ముందు మీ సంకల్పం ఏమిటో చెప్పండి అని అడుగుతాడు. అప్పుడు ఆ గురువు, సరే అయితే నువ్వు వచ్చే నెల మొత్తము కూడా మౌనంగా ఉండాలి. ఒక్క మాట కూడా మాట్లాడకూడదు. ఇదే నీ సంకల్పము అని చెప్తాడు. అప్పుడు ఆ శిష్యుడు, గురుదేవా, ఇది కూడా ఒక సంకల్పమా? ఇది చాలా సులభము. ఒక నెలే కదా మౌనంగా ఉండేది. ఇంకా ఏదైనా పెద్ద సంకల్పాన్ని ఇవ్వండి అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ గురువు, నాయనా, నువ్వు ముందు ఈ సంకల్పాన్ని పూర్తి చేసి అప్పుడు నా వద్దకు వచ్చి మాట్లాడు అని చెప్తాడు. ఇక ఆ శిష్యుడు మరుక్షణమే మౌనంగా ఉండడం మొదలు పెడతాడు. అక్కడ నుండి తిరిగి వెళ్ళిపోతాడు. అతనికి మౌనంగా ఉండడం చాలా సులువు అని అనిపించింది. అతడు ఒకరోజు ఎలాగోలాగా మౌనంగా ఉండి గడిపేశాడు. కాని రెండవ రోజు మౌనం అతని స్వేచ్ఛకు అడ్డుగా అనిపించింది. మూడవ రోజు అతని మనసు బరువైంది. ఇక నాలుగవ రోజు నుండి అతని మనసులో ప్రశాంతత లేదు. ఎందుకంటే ఆ ఆశ్రమంలోని అందరు శిష్యులు ఒకరితో ఒకరు బాగా మాట్లాడుకుంటూ ఉన్నారు. తను కూడా వాళ్లతో మాట్లాడాలని అనుకుంటున్నాడు. కాని అతని సంకల్పము అతనికి అడ్డు వస్తుంది. అందుకే అతను మౌనంగా ఉండిపోయాడు. ఇలా కొన్ని రోజులు గడిచిపోయాయి. మెల్లిగా ఆ శిష్యుడు అనారోగ్యం పాలయ్యాడు. అతని తల ఆలోచనలతో బరువెక్కిపోయింది. ఆహారం సరిగ్గా తీసుకోలేకపోతున్నాడు. అతను కేవలము మాట్లాడాలనుకుంటున్నాడు. ఇక అతను నేరుగా గురువుగారి వద్దకు వెళ్ళి ఒక కాగితం మీద రాసి చూపించాడు. గురుదేవా, నేను మాట్లాడాలని అనుకుంటున్నాను. మాట్లాడకుంటే నాకు శ్వాస కూడా ఆడడం లేదు. నాకు ప్రశాంతత లేదు. మానసికంగా
ప్రశాంతంగా లేను. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? సంకల్పాన్ని వదిలేయాలంటూ రాసి చూపించాడు. అది చదివిన గురువుగారు, నాయనా, ఎవరైతే సంకల్పాన్ని పూర్తి చేస్తారో వారిలో అంతర్గతంగా ఆత్మశక్తి పెరుగుతుంది. అంతర్గతంగా ఆ శక్తి ఉన్నవాడు జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటాడు. సంకల్పం తీసుకోవడం నీ చేతుల్లోనే, సంకల్పం విడిచిపెట్టడం కూడా నీ చేతులలోనే ఉంది. నీ తోటి శిష్యులలో చాలామంది శిష్యులు తమ సంకల్పాలను మధ్యలోనే విడిచి పూర్వపు దినచర్యలోనే సాగిపోతున్నారు. నీతో కాకపోతే నువ్వు కూడా ఈ సంకల్పాన్ని వదిలిపెట్టు, పాత దినచర్యలోనికి రావచ్చు. కానీ నువ్వు ఈరోజు ఈ చిన్న సంకల్పాన్నే పూర్తి చెయ్యలేకపోతే ఇక జీవితంలో వచ్చే పెద్ద పెద్ద సంకల్పాలను ఎలా నెరవేరుస్తావు? ఇక నీ ఇష్టము అని చెప్తాడు. గురువు చెప్పిన మాటలు ఆ శిష్యుడు మనస్సుకు తగిలాయి. ఏమీ మాట్లాడకుండా తిరిగి తన గదిలోనికి వెళ్ళిపోయాడు. అప్పటి నుండి తనకి అత్యవసరమైన పనుల కోసం మాత్రమే బయటకు వచ్చి మళ్లీ లోపలికి వెళ్ళిపోయేవాడు. ఇలా 15 రోజులు గడిచిపోయాయి. ఆశ్రమంలో అందరు శిష్యుల సంకల్పాలు కూడా విరిగిపోయాయి. అందరూ పాత పద్ధతిలోనే జీవిస్తూ ఉన్నారు. కానీ అతని సంకల్పం మాత్రము ఇంకా అలానే ఉంది. ఎవరితోనూ మాట్లాడడం లేదు. ఆశ్రమంలో అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. అంతగా మాట్లాడే ఆ శిష్యుడు మౌనంగా ఎలా ఉంటున్నాడు అని అనుకుంటూ ఉన్నారు. 15 రోజులు గడిచిన తర్వాత ఆ శిష్యుడు గురువు దగ్గరికి వెళ్ళి ఇలా రాసి చూపించాడు. గురుదేవా, నేను బయటకు మౌనంగానే ఉన్నాను, కానీ నా లోపల నాకు చాలా శబ్దాలు, అరుపులు వినపడుతున్నాయి. నేను లోపల మాట్లాడుకుంటున్నాను. నా మనస్సు రకరకాల ప్రశ్నలు అడుగుతుంది. నేను బయటకు ఎంత మౌనంగా ఉంటున్నా లోపల అంతగా అరుస్తున్నాను గురుదేవా. ఇప్పటికీ కూడా నా సంకల్పము నిలబడే ఉందా అని అడుగుతాడు. అప్పుడు ఆ గురువు, అవును, నీ సంకల్పం ఇంకా విరిగిపోలేదు. కానీ ఎప్పటి వరకు బయట వ్యక్తుల మాటలు నీకు వినిపిస్తూనే ఉంటాయో అప్పటి వరకు నీ మనసులో ప్రశాంతత ఉండదు. నువ్వు బయటకు మౌనంగా ఉన్నా లోపల మాత్రము మాట్లాడుతూనే ఉంటావు. నువ్వు ఆ మాటల నుండి దూరంగా వెళ్ళిపో అని అంటాడు. గురువుగారికి నమస్కరించి అక్కడ నుండి వెళ్ళిపోయాడు. ఉదయం తొందరగా లేచి అడవి వైపు వెళ్ళిపోయాడు. ఇలా రోజులు గడిచిపోతూ ఉన్నాయి. సంకల్పం కోసము గురువుగారు ఇచ్చిన నెల రోజుల సమయం కూడా ముగిసిపోయింది. కానీ అడవులలోనికి వెళ్లిన శిష్యుడు మాత్రము ఇంకా తిరిగి రాలేదు. ఆశ్రమంలోని శిష్యులు అందరూ కూడా అతనిని అడవిలో క్రూర జంతువులు చంపేశాయేమోనని అనుకున్నారు. అందరూ అతడిని చాలా వెతికారు. కానీ అతని జాడ ఎక్కడా దొరకలేదు. ఇక అందరూ నిర్ధారించుకున్నారు అడవిలో క్రూర జంతువులు తినేశాయి అని. కానీ గురువుగారికి అలా అనిపించలేదు. ఒకరోజు ఒక శిష్యుడు గురువు వద్దకు వచ్చి, గురుదేవా, అతిగా మాట్లాడే శిష్యుడికి ఏం జరిగింది? నిజంగానే అతడిని జంతువులు చంపేశాయా? అసలు ఏం జరిగి ఉంటుంది అని అడుగుతాడు. అప్పుడు ఆ గురువు, అయ్యుండొచ్చు, లేదా అతను తిరిగి రాకపోవడానికి వేరే కారణం కూడా ఉండి ఉండవచ్చు. అతడు దేనికోసమైతే అడవుల్లోనికి వెళ్ళాడో అక్కడ అతనికి అది దొరికి ఉండవచ్చు అని అంటాడు. అప్పుడు ఆ శిష్యుడు, గురుదేవా, ఎక్కువగా మాట్లాడడం ఎంత ప్రమాదమా? అప్పుడు ఆ గురువు, నాయనా, మానవునికి ఉండే అనేకమైన దుఃఖాలలో ఒక దుఃఖం ఏమిటి అంటే మౌనంగా ఉండకపోవడమే. మానవుడు ఎల్లప్పుడూ కూడా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడు. మనం అనవసరంగా మాట్లాడడం వలనే అనేక రకాలైన సమస్యలు వస్తాయి. మనలో ఎవరూ కూడా మాట్లాడకుండా ఉండాలి అని చూడరు. ఎదుటవారికి తమ గురించి అన్నీ చెప్పేయాలి అనుకుంటారు. తన మనస్సులో ఉన్న విషయాలను ఎదుటవారికి అవసరం లేకున్నా చెప్పాలి అని అనుకుంటారు. తాము చెప్పేదే సరి అయినది అంటూ వాదిస్తారు. సరిగ్గా ఇలాగే ఎదుటివాళ్లు కూడా ఆలోచిస్తారు. ఒకరి గురించి ఒకరు చెప్పుకోవడము జీవితాంతము కూడా నడుస్తూనే ఉంటుంది. దీనివలన ఎవ్వరికీ లాభం ఉండదు. అంతేకాదు వారి విలువైన సమయము, వాళ్ల గౌరవాన్ని వాళ్లు కోల్పోతూ ఉన్నారు. అప్పుడు ఆ శిష్యుడు, గురుదేవా, మరి దీనికి పరిష్కారం ఏమిటి అని అడుగుతాడు. అప్పుడు ఆ గురువు, నాయనా, పూర్తి అవగాహనతో మన ఆలోచనలను చూడాలి. మాట్లాడుతున్న ప్రతి మాటను కూడా ఆలోచించి మాట్లాడాలి అని చెప్తారు. ఆశ్రమాన్ని విడిచి 3 నెలలు గడిచిపోయాయి. కానీ అతని గురించి ఎవ్వరికీ ఏమీ తెలియలేదు. అందరూ కూడా అతను తిరిగి వస్తాడు అనే విషయాన్ని కూడా మరిచిపోయారు. కానీ ఒక రోజున ఆ శిష్యుడు ఆశ్రమానికి తిరిగి వస్తాడు. అతనిని చూసి అందరూ కూడా ఆశ్చర్యపోతారు. అతడు పూర్తిగా మారిపోయి తిరిగి వచ్చాడు. అతని కన్నులలో పూర్తిగా శాంతి కనిపించింది. ఆ ఆశ్రమంలోనికి రాగానే అందరు శిష్యుడు కూడా
అతడిని చుట్టుముట్టారు. అందరూ అతనితో మాట్లాడుతున్నారు. అతను కూడా మాట్లాడుతున్నాడు. కాని ఇంతకు ముందులాగా ఏది పడితే అది అనవసరమైన మాటలు మాట్లాడడం లేదు. అతను మాట్లాడే ప్రతి మాట కూడా చాలా మధురంగా, ఎంతో ఆలోచించి మాట్లాడుతున్నట్టుగా మాట్లాడుతున్నాడు. కొద్దిసేపు శిష్యులతో మాట్లాడిన తర్వాత నేరుగా గురువుగారి వద్దకు చేరుకున్నాడు. గురువుగారి పాదాలకు నమస్కరించి, గురుదేవా, నేను ఇప్పుడు కూడా మౌనంగానే ఉన్నానా? నా సంకల్పం ఇంకా నడుస్తుందా అంటూ అడుగుతాడు. అప్పుడు గురువు ఆ శిష్యుడు కన్నులను బాగా గమనించి, నాయనా, నువ్వు ఇంకా మౌనంగానే ఉన్నావు. నువ్వు ఏమీ మాట్లాడడం లేదు. నీ సంకల్పం ఇంకా నడుస్తూనే ఉంది అని అంటారు. అప్పుడు ఆ శిష్యుడు, గురుదేవా, నేను ఆశ్రమం నుండి అడవిలోనికి వెళ్ళినప్పుడు నేను బయటకు మాట్లాడలేదు. కానీ నా లోపల చాలా రకాల శబ్దాలు, అరుపులు వినిపించేవి. నా మనస్సులో చాలా రకాల ప్రశ్నలు ఉండేవి. నేను ఇంకా అడవిలో లోపలికి వెళ్ళాను. అక్కడ మానవ మాతృలు ఎవ్వరూ కూడా లేరు. నాకు శాంతి లభిస్తుంది అని అటు వెళ్ళాను. నేను ఎంత ఏకాంతంలోనికి వెళ్ళినా నా లోపల ఉన్న శబ్దాలు మరింతగా పెరిగాయి. అప్పుడు నాకు అర్థమైంది, నేను ఎంత పెద్ద తప్పు చేశానో. నేను నా కుటుంబం వారితోనూ నా స్నేహితులతోనూ మాట్లాడిన మాటలు అన్నీ కూడా నాకు గుర్తువచ్చాయి. ఎదుటవారిని నా మాటలతో ఎంత ఇబ్బంది పెట్టానో నాకు అర్థమైంది. చాలా రోజుల వరకు పాత విషయాలు అన్నీ కూడా నాకు గుర్తు వస్తూనే ఉన్నాయి. కానీ మెల్లిమెల్లిగా ఒక్కొక్కటిగా నా మనసులో నుంచి పాత విషయాలు అన్నీ కూడా తొలగిపోయాయి. ఇక లోపల నుండి కూడా నేను మౌనంగా ఉన్నాను. ఈ అడవిలో నాకు కొత్త విషయాలు చెప్పేవారు అక్కడ ఎవ్వరూ కూడా లేరు. మెల్లిమెల్లిగా నాకు శాంతి లభించింది. ఇప్పుడు ఏ ఆలోచనలు లేవు. ఎవ్వరితోనూ మాట్లాడవలసిన అవసరం లేదు. ఈ రోజు నాకు 4 వైపుల నుండి కూడా పూర్తిగా శాంతి లభించింది. అయినా కూడా నాకు కొన్ని శబ్దాలు వినిపించాయి. ఆ శబ్దాలు ఏమిటి అంటే, గాలి వీస్తున్న శబ్దము, పక్షుల కిలకల శబ్దము, పారే నీటి శబ్దము, ఇవన్నీ కూడా నేను మొదటిసారి విన్నాను. అన్ని వైపుల నుండి కూడా నాకు శాంతి కనిపించింది. నాకు ఇంతకు ముందు ఎప్పుడూ కూడా ఎంత శాంతి లభించలేదు. ఇప్పుడు నేను ఆశ్రమంలోని శిష్యులతో మాట్లాడతాను, మీతో మాట్లాడుతున్నాను. నేను అన్నీ చూస్తున్నాను, నడుస్తున్నాను. కానీ నేను లోపల మాత్రము చాలా ఏకాంతంగా ఉన్నాను, మౌనంగా ఉన్నాను. నా మనసులో ఎటువంటి ఆలోచనలు కూడా లేవు. అప్పుడు ఆ గురువు, నాయనా, మనం బయటకు మాట్లాడుతున్నవి అవి మన లోపల అశాంతిని కలిగిస్తాయి. ఏ రోజైతే మనం లోపల పరిశీలించుకుని చూసుకుంటామో అప్పుడు బయటకు మనము మాట్లాడలేము. లోకంలో ఎన్ని చెడు పనులు జరుగుతున్నాయో అవన్నీ కూడా కేవలము ముందుగా మాటలతోనే మొదలవుతాయి. మనము అవసరానికి మించి మాట్లాడడము, మనం ఎదుటివారు చెప్పేది వినకముందే మనము గొప్పలు చెప్పాలి అని అనుకుంటాము. దీనివలన మన విలువైన శక్తి, సమయము రెండూ కూడా వ్యర్థమైపోతాయి అని చెప్పాడు. ఇదంతా విన్న శిష్యుడు గురువుగారికి నమస్కరించి తిరిగి అక్కడ నుండి దూరంగా వెళ్ళిపోయాడు. ఈ కథను ముగించిన సన్యాసి ఆ దంపతులకు ఇలా చెప్తున్నాడు, చూడండి, ఎప్పుడైతే ఒకరు చెప్పేది పూర్తిగా వినకుండా అనవసరంగా మాట్లాడతారో, ఎదుట వారిని అర్థం చేసుకోకుండా మాట్లాడతారో అప్పుడు గొడవలు మరింతగా పెరిగిపోతాయి. ముందుగా మీరు శాంతంగా ఉండడం నేర్చుకోండి. మాట్లాడుతున్న ప్రతి మాట కూడా ఆలోచించి మాట్లాడండి. ఒకరిని ఒకరు అర్థం చేసుకోండి. ఎంత అవసరం ఉంటుందో అంతే మాట్లాడుకోండి. వ్యర్థమైన మాటలను మాట్లాడుకోవద్దు. సమయాన్ని, శక్తిని నష్టపరుచుకోవద్దు అని చెప్తారు. ఇక ఆ దంపతులు తమ తప్పును తెలుసుకుని గురువుగారికి నమస్కరించి ఆనందంగా అక్కడ నుండి వెళ్ళిపోతారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పక కామెంట్ చేయండి.